గురుభక్తులందరికీ జై గురు. మనము ఈ ప్రపంచంలోని ఒక వాడిక భాషగా ఒక మాట మాట్లాడుకుంటాం. ఏమనంటే మనకి రోజు ఉన్నటువంటి కష్ట సుఖాలు, అవన్నీ సుఖ దుఃఖాలు అది మామూలే. అంటే పూర్వజన్మ కర్మానుసారాన్ని బట్టి మనకి జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం దాన్ని చూసుకొని ఏమంటాము, దినదినము మన బ్రతుకులు గండమే, అలా నూరేళ్ళు గడిచిపోతున్నాయి, దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ ఈ బ్రతుకులన్నీ కూడా అని చెప్పి అనుకుంటాం. కానీ దినదినము గండము నూరేళ్ళు ఆయుష్ అనే మాటకి అది వర్తించదు. ఎలా వర్తించదంటే, ఇప్పుడు మనం రాత్రి పడుకుంటాం, గాఢమైనటువంటి నిద్ర పడుతూ ఉంది. అప్పుడు ఈ ప్రపంచం కానీ లేకపోతే మన శరీరం కానీ మనకి పక్కన ఏం జరుగుతుందో కానీ అసలు ఏమీ తెలియపడదు. ఏమీ తెలియపడుకోకుండా అసలు మనిషి బ్రతుకున్నాడో చచ్చిపోయాడో కూడా తెలియపడదు. ఎవరికి తెలియపడదు? తనకు తాను తెలియపడదు. పక్కనోడికి పడుకున్నాడు అనుకుంటాడు, కానీ తనకు తాను పక్కన ఏం జరిగినా సరే గుర్తుపట్టలేడు, తెలియదు. కనుక దానిని దినము గండము అన్నారు. ఇక ఉదయాన్నే మనకు భూమి మీద నూకలు ఉండి మనం లేచామే అనుకోండి, అప్పుడు నూరేళ్ళ ఆయుష్ అంటారు. అలా దినదినము గండమే, అలా ప్రతిరోజు జరుగుతూనే ఉంది. మనకి కర్మ తీరిపోయి మనకి అంతటితో ఆవుసు సరిపోతే ఆ నిద్రలోనే పోతాం. అది పోయే ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ మనకు తెలియదు అనమాట. ఆ మాటకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నారు తప్పనిచ్చు. కానీ మనకు వచ్చే కష్టానికి సుఖానికి అశుభానికి అశుభానికి వాడే భాష కాదు. కాకపోతే ఈ వేదాంతం యొక్క విచారణ లేక జ్ఞానభావం తెలియక మనము ఆ వేదాంతంలో ఉన్న భాష అంతటినీ కూడా వాడిక భాషలో మాట్లాడుకుంటున్నాం అనమాట. చిన్న విషయం చెప్పాలని చిన్న వీడియో చేశాను. జై గురు.